అది చంద్రబాబు ఉద్దేశం. దీన్ని మ్యాక్సిమం పిండుదాం ఎంత వీలైతే అంత అనేది ఆయన. ఎంత ఉపయోగపడుతుందో మనకు తెలియదు కానీ ట్రై చేద్దాం అనేది, మందు పోయేదేముంది అనేది చంద్రబాబుకు ఉండే ఇది. సో అదొకటి. రెండవది, దీంట్లో ఆల్రెడీ ఈ కిరాయి హంతకుడుగా ఉంటున్న ఈ దస్తగిరి, అంటే నేను ఈ మాట అనడం లేదు, అతనే చెప్పుకున్నాడు కాబట్టి చెప్తున్నా. దస్తగిరి తో పాటు ఇప్పుడు సునీల్ యాదవ్ కూడా రంగంలో దిగాడు. సునీల్ యాదవ్ ఒకప్పుడు సిబిఐ నన్ను విపరీతంగా కొట్టి అప్రూవర్గా మారమనిందని కోర్టులో కేసేసిన వ్యక్తి ఇవాళ మరి ఏం జరిగిందో తెలీదు. అతను కూడా తెలుగుదేశం వైపు వచ్చేసాడు, అప్రూవర్ మారుతానంటున్నాడు. అతను ఇప్పుడు ఒక కేసు పెట్టాడు. అదేంటంటే హత్య అనే సినిమా ఈ మధ్య వచ్చింది, సైలెంట్గా వచ్చింది. అది ఎందుకనో వైసీపీ వాళ్ళు దాన్ని పెద్ద ఉపయోగించుకోవట్లేదు. సునీతనే హత్య చేసినట్టుగా ఉందని, నేను సినిమా చూడలేదు, దాన్ని చూసిన వాళ్ళు చెప్తే వింటున్నా. సునీతనే హత్య చేసింది అన్నట్టుగా దాంట్లో ఉంది. దీంట్లో ఇప్పుడు ఇందాక చెప్పిన కథనం ఉంది కదా, ఈ శ్రేలను ఈ సునీల్ యాదవ్ మా శ్రేల మీద కించపరిచే విధంగా, అంటే ఆయనకి అఫేర్లు ఉన్నట్టుగా ఇవన్నీ పెట్టారు అని చెప్పి అతను ఒక కేసు వేశాడు. దాంట్లో ఎవరో ఒక క్లిప్పు షేర్ చేసిన దానికి అతన్ని అరెస్ట్ చేశారు. నిజానికి ఆ క్లిప్పు షేర్ చేయడం తప్పేం కాదు, ఎందుకంటే అది ఆల్రెడీ సెన్సార్డ్ సినిమా. సెన్సార్ వచ్చిన సినిమానే నీకు ఓపెన్గా ఉన్నప్పుడు అందులో ఒక క్లిప్ షేర్ చేస్తే అది ఎలా ఇదవుతుంది? కానీ వేధించదలుచుకున్నారు వీళ్ళు కాబట్టి అది ఇచ్చేస్తారు. ఇక్కడ లాజిక్లు ఏం పనిచేయవు. మనం ఎవరిని వేధించదలుచుకుంటే ఏమన్నా మేము పెడతాం అని చెప్పేయచ్చు. అలాగా అది ఒకటి నడుస్తుంది. రెండవది, ఈ సాక్షుల మీద మరణాల మీద సిట్టేశారు కదా, సిట్టు నిన్న రంగంలో ఎదిగింది. ఫస్ట్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు. దాని తర్వాత కువైట్ గంగాధర్ అనే వ్యక్తి చనిపోయాడు. మూడోది ఈఎస్ గంగిరెడ్డి అని ఇంకొక అతను చనిపోయాడు. ఆ గంగిరెడ్డి కాదు, సాక్షితను. తర్వాత వైఎస్ అభిషేక్ రెడ్డి అని ఈ మధ్య చనిపోయాడు. రంగన్ అని 80 ఏళ్ళు దాటి ఆయన ఈ మధ్య చనిపోయాడు. వీళ్ళందరి మీద సిట్టు డిఎస్పీలతో సిట్టేశారు. ఈ సిట్టు రంగంలో దిగింది. నిన్న శ్రీనివాసరెడ్డి మీద విచారణ జరుగుతుంది. మేబీ దీంట్లో కూడా వైసీపీ వాళ్ళని ఇరికిచ్చి కొన్ని కేసులు పెడతారు. ఇవి మళ్ళీ వైసీపీ వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా కేసు ఇది నడుస్తూ ఉంటుంది. సో అసలు కేసు వేరే, కొసరు కేసులు అనమాట ఇవన్నీ. సో అసలు కేసులు ఏం జరుగుతుంది? జూన్ 30 లోపల 2023 జూన్ 30 లోపల తేల్చమని సుప్రీంకోర్టు డెడ్ లైన్. అది కూడా సెకండ్ డెడ్ లైన్. అంతకుముందు ఏప్రిల్ ఇచ్చింది. వీళ్ళు సిబిఐలు మాకు టైం సరిపోదంటే మళ్ళీ జూన్కి ఇచ్చింది. జూను 2023, ఇవాళ ఎంత 2025 జూన్ వస్తే 2 ఏళ్ళు. సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఈ కేసు ముందుకు వెళ్ళట్లేదు. 15 నెలలుగా ఒకే అంశం మీద నడుస్తుందని సునీతనే సిబిఐ మీద నిన్న కంప్లైంట్ ఇచ్చింది, కోర్టులో పిటిషన్ వేసింది. అదేంటంటే ప్రతివాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దీంట్లో ఉండే డాక్యుమెంట్స్ అంతా కూడా ఇవ్వాలి, ప్రతివాదులకు ఇవ్వాలి. ప్రతివాదులకి హార్డ్ డిస్క్ ఇచ్చింది సిబిఐ. హార్డ్ డిస్క్ ఓపెన్ అవ్వట్లేదని వాళ్ళు మాకు హార్డ్ కాపీలు కావాలని అడుగుతున్నారు. హార్డ్ కాపీలు ఇవ్వాలంటే లక్షల పేజీల్లో ఉన్నాయి డాక్యుమెంట్స్. మేము ఇవ్వలేమని వీళ్ళు అంటున్నారు. ఇలా పెండింగ్లో 15 నెలలుగా పెండింగ్లో ఉందని సునీత నిన్న హైకోర్టులో కేసు వేసింది. సో మరి ఎప్పటికి తేలాలి ఇవన్నీ టెక్నికల్గా? సో అంటే ఇది విషయం ఏంటంటే ప్రభుత్వాలు కానీ సీరియస్గా అనుకుంటే సిబిఐ ఎవరి కంట్రోల్ ఉంటుంది? మోడీ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే సిబిఐ డైరెక్ట్ నియమించేది మోడీనే కాబట్టి అన్ని వ్యవస్థలు మోడీ కంట్రోల్లో పెట్టుకున్నాడు. సో కాబట్టి మోడీ అనుకుంటే ఇది ముందుకు కదులుతుంది. మోడీ అనుకోడు. ఎందుకు అనుకోడు? జగన్ని శిక్షించడం మోడీకి ఇష్టం లేదు. ఎందుకు? 2 కారణాలు. ఒకటి, జగన్ గత 5 ఏళ్ళు 10 ఏళ్ళుగా తను చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. తమ బిల్లులకి మద్దతు ఇచ్చాడు. రాజ్యసభలో ఏ బిల్లుగా అడిగిన అడగపైన ఇస్తున్నాడు. తర్వాత ఎన్నికల్లో కూడా డబ్బులు పంపు చేశాడని ఒక వార్తలు వచ్చాయి, జగన్ ఇచ్చాడని. ఇప్పుడు అదొక కారణం. జగన్ తమకు అనుకూలంగా ఉన్నాడు ఇంతకాలం కాబట్టి జగన్ని జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అది పెద్ద కారణం కాదు. ఎందుకంటే మోడీకి రాజకీయ ప్రయోజనమే ముఖ్యం. కాబట్టి అతను ఏం ఆలోచిస్తున్నాడు? జగన్ బతుకుంటే చంద్రబాబు కంట్రోల్లో ఉంటాడు, జగన్ని చంపేస్తే ఉపయోగం చంద్రబాబుకి తప్ప నాకేముంది, సో నేనెందుకు చంద్రబాబు మేలు చేయాలి అని జగన్ని బతికించడం అనేది, అంటే బతికించడం అంటే నా పొలిటికల్గా జగన్ని పొలిటికల్గా యాక్టివ్గా ఉంచడం మోడీకి అవసరం. సో కాబట్టి మోడీ జగన్ని ఏం చేయడు. ఈ కేసు ముందుకు వెళ్ళదు. ఈ కేసే కాదు, అసలు కేసే ముందుకు వెళ్ళలేదు. ఇదంతా దీంట్లో జగన్ అసలు ముద్దాయి కాదు. ఇరికించాలంటే ఇరికించచ్చు, అది వేరే విషయం. ఆల్రెడీ 2 ఛార్జ్షీట్లు వేశారు. మళ్ళీ కూడా ఇప్పుడు కొత్తగా తేలింది జగనే ముద్దాయి అని చెప్పచ్చు కావాలంటే. కానీ అసలు కేసు ఏంటి? అక్రమ అసలు కేసులు
ఉంది, రెడీగా ఉంది. అది కానీ అనుకుంటే మోడీ శిక్ష వేసేయచ్చు. కన్విక్షన్ జగన్కి ఇచ్చేస్తే 2 ఏళ్ల పైన కన్విక్షన్ అయితే జగన్ ఇప్పుడిప్పుడే కంటెస్ట్ కూడా చేయలేడు. కాబట్టి కెరీర్ అంతమైపోతుంది. అది మోడీ చేయదలుచుకోలేదు. సో మోడీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో జగన్ అవసరం ఉంది కాబట్టి ఈ కేసులు ఏవి కదలవు. చంద్రబాబుకి దీన్ని పిండాలి కాబట్టి దీన్ని ఎండ్ చేస్తే ఆయనకి పిండడం కుదరదు. కాబట్టి ఎండ్ చేయడు చంద్రబాబు. సో ఒక సునీత కొట్లాడుకుంటూ ఉంది.